చూడండి అంతే మాట్లాడరా ఫిక్స్ వాళ్ళు మాట్లాడితే ఫిక్స్ అయ్యారు నచ్చిన మాట్లాడరు కోర్టు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. తన లాయర్లు కూడా కొంతమందిని ఆయన కోర్టుకు ప్రాంగణంలోకి తీసుకెళ్తున్నటువంటి విజువల్ మనం లైవ్ ఎస్కే వచ్చాడు. ఇంకొకతను ఎవరు ఎస్కే కాకుండా ఇంకొకతను ఎవరు వచ్చాడు? బన్నీవాసు బన్నీవాసు ఎస్కే నాగవంశీ Yes, he is saying that he is not having any knowledge and he is not having any intention to that offences will be occurred. So he is not having knowledge. The remand is illegal. He is saying that. Yes. సార్ వాదనలు ఏం జరుగుతుంది అంటే అసలు అప్లికబుల్ అయిద్దా సెక్షన్ అవ్వదా ఇస్ ద ఫస్ట్ గ్రౌండ్ ఇస్ ఎనీ సెక్షన్. పోలీస్ సింప్లీ సేయింగ్ దట్ police simply they may implement their ఓకే వాళ్ళు ఏంటంటే ఏదైనా పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్ అన్ని పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరుగుతుంది తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అన్నా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్ అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా సంబంధించి జడ్జి ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. ఇప్పుడు రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు, అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యిద్ది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది, హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే తీసుకుంటారు.